మోహన్ రావు గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ గారు. నమస్తే. వాస్తవానికి రాజ్యాంగ హక్కుగా రావాలి ఉద్యోగులకు, రొటీన్గా రావాల్సినటువంటి డిఏలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లో పెడుతున్నాయి? ఉద్యోగుల విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు ఉద్యోగులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి? సో ఇందాక నేను నా మాటలో ఒక మాట చెప్పా, బహుశా దేశ చరిత్రలో ఇన్ని డిఏలు పెండింగ్లో ఎక్కడ లేవేమో. నాకు తెలిసి గతంలో ఒకసారి బెంగాల్లో ఒకసారి ఇట్లాంటి సీన్ రిపీట్ అయింది. అప్పుడు ఒక ఉద్యోగి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తే ఎట్ ఏ టైం 5 డిఏలు ఆ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి చరిత్ర ఒకటి నాకు గుర్తుంది. సో ఏంటి సార్, ఎట్లా చూడొచ్చు ఈ పరిస్థితిని? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే. భోగి సంక్రాంతి ఎందుకంటే కొంచెం దీన్ని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేద్దాం. ఉద్యోగులు ఎందుకోసం ఉన్నారు? ప్రజాసేవ కోసం ఉన్నారు కదా. అంటే చారణ కొడికి బారణ మతాలు ఎప్పుడు కావు. నిన్నగాక మొన్న డిఎల్ పెండింగ్ లో ఉండడం తప్పు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మన పీపుల్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎట్లా ఉన్నారో ఎంప్లాయీ గవర్నమెంట్, మన ఫ్రెండ్ గవర్నమెంట్ ఉండాలి, కాదంటే. రాజ్యాంగ హక్కు అంటే వాళ్ళకు సర్వీస్ రూల్స్ లో డిఏలు ఎట్లా పెరగాలి అవన్నీ ఉన్నాయి కనుక దాన్ని ఎవరు కాదంటే. కానీ మిగతా జనాభాను దృష్టిలో పెట్టుకుంటే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు పైమెట్టు మీద ఉన్నారా లేరా ఆలోచన చేయండి. ఇవాళ మిగతా వాళ్ళందరినీ ఎండబెట్టి వాటి గురించి మనం తక్కువ మాట్లాడుతుంటాం, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం. చాలా వరకు ఏమని చెప్పాను కదా ఇంతకుముందు, మన రేవంత్ రెడ్డి గారు అనేది ఏంటంటే మొత్తం బడ్జెట్ 25,000 కోట్ల రూపాయలు, 26,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. ఇవాళ మామూలు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, దాంతో పాటు మన సంక్షేమ పథకాలు, మూడోది అప్పులు, వడ్డీలు, అంతేకాదు ఈ మూడింటి సరిపోతుంది. అంటే అయ్యగారి సంపాదన, అమ్మగారి అన్నట్టు సరిపోతలేదు. అందులో 18,000 కోట్ల రూపాయలు మొన్నదాకా ఆదాయం చెప్పారు. ఇప్పుడు 16,500 కోట్ల దిగజారిందట. వీరి అసలు డిఏ భారం అవుతుందండి, కాదంటలేదు. 5 డిఏలు పెండింగ్ ఒకటి ఇవ్వడం అంటే కుటుంబంటే పండుగ అంటాం. ఇప్పుడు అస్సలు ఏందనుక న్యాయమే కదా. అంటే మొత్తం 5 డిఏలు పెండింగ్ ఉన్నట్టు ఏదో ఒకటి మొదలైంది కదా అనుకొని ఉద్యోగస్తులకు, ఉద్యోగ కుటుంబాలకు ఊరగా కలిగించేది అంటున్నారు. కానీ ఉద్యోగులు కాని వాళ్ళు కూడా కోట్లాది మంది ఉన్నారు కదా. మన భారతదేశంలో మొత్తం 3% మాత్రమే, అంటే 140 కోట్ల 3 కోట్లే, 3% కూడా 2% మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటుంది. వీళ్ళకి నెలసరి జీతం వస్తుంది. మరి రాని వాళ్ళ సంగతి ఏంటి? వీళ్ళ గురించి అసలు ప్రభుత్వాలు ఉన్నది ఎందుకంటే చాలా ఇప్పుడు చెప్తాడు, ఆర్థిక రంగంలో ప్రభుత్వాలు ఉన్నది ఎందుకంటే ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేయడానికి, అది ఎక్కువ కావద్దు అని. అంటే ఆ భారం ఎక్కువ కావద్దు ప్రజల మీద కదా. మరి ప్రజల మీద భారము వాళ్ళ పెన్షన్లు మనకు ఇవి జీతభత్యాలు కలిస్తే సంక్షేమ పథకాలు ఇచ్చే పెన్షన్ దానికంటే ఎక్కువ అవుతున్నాయి కదా. మరి ఎట్లా ఎక్కడో కంట్రోల్ ఉండాలి. అంటే వాస్తవానికి తెలంగాణ విషయంలో చూసుకుంటే సంక్షేమ పథకాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, అవి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. ఆ పథకాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. నాకు తెలిసి బహుశా భారతదేశంలో ఇప్పటివరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ రాలేదు. సో కొంతమంది ఏమంటున్నారంటే ఈ డిఎల్ ఇట్లాగే పెండింగ్ లో ఉంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఒకవేళ ప్రకటించాల్సినటువంటి పరిస్థితి వస్తే కనుక కేంద్రం చేతుల్లోకి వెళ్ళిపోతుంది మొత్తం కూడా. సో ఏ పెద్ద ఖర్చు పెట్టాలన్నా, ఏ పెద్ద అమౌంట్లు పే చేయాలన్నా కానీ కేంద్రం అనుమతులు తప్పనిసరి వస్తూ ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి ఒక్క డిఏను ప్రకటించారన్నటువంటి వాదనలు కూడా ఇంకోవైపు వినిపిస్తుంది. ఉంటాయి కదా. అందుకని చారణ కోడికి బారణ మసాలా ఎప్పుడు కావద్దు. ఉద్యోగుల జీతభత్యాల విషయానికి వస్తే చైనా ఒక ఉదాహరణ తీసుకుందాం. సగటు మనుషుల అక్కడి జీవన ప్రమాణాలు తోడు దాన్ని చూసుకుంటే 1.5-2 రెట్లు మాత్రమే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగ జీతభత్యాలు ఉన్నాయి. 2 రెట్లు దాట కూడా ఎంత పెద్ద ఆఫీసర్కైనా. ఇవాళ చూడండి, ఒక 10 ఎకరాల ఆసామి ఆదాయం చూడండి, ఒక మామూలు అటెండర్ పోస్ట్ లో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీ ఆదాయం నెలసరి జీతం చూడండి. పోలిక ఉంది ఎక్కడైనా? మన హైదరాబాద్ కు వచ్చి ఎక్కడి నుంచో అంటే కొంచెం ఇది ఉద్యోగులు నచ్చకపోవచ్చు. పెన్షన్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఒక తరం మొత్తం కాదు, 4 తరాలు చదవాలంటే ఎట్లా? ఆయన ఉన్న రోజులు ఆయన జీతం ఇస్తారు, ఆయన తర్వాత ఆయన చనిపోతే భార్యకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది కదా. చూస్తే మరి ఇట్లా ఈ పెన్షన్లు ఇవన్నీ తడిసి మోపడైపోతే ఆర్థిక రంగం కునారలు అవుద్దా కాదంటాను. ప్రైవేట్ రంగంలో 10,000కు 12,000 కూడా ఉద్యోగం దొరికే పరిస్థితి లేదు. యువత మొత్తం నిర్వీర్యమైపోతున్నారు. దానికి తగ్గట్టుగా పెన్షన్లు ఇవ్వలేక, లేకుంటే మన వాళ్ళ గ్రాట్యుటీ అవన్నీ ఇవ్వలేక 3 ఏళ్ళు 2 ఏళ్ళు పెంచిన సందర్భం ఉంది. గతంలో కేసీఆర్ గారు ఏం పని చేశారు? ఒకేసారి 3 ఏళ్ళు పెంచారు. ఎవడు పెంచమన్నాడు అని చెప్పి ఉద్యోగులు తిడుతుంటే కూడా పెంచారు కదా పదవి కాలాన్ని. ఎందుకు పెంచినట్టు? నా ఉద్దేశం ఏంటంటే మంచో చెడ్డో ఒక 25 ఏళ్ళు దాటంగానే ఎంత సర్వీస్ ఉంటే అంత 25 ఏళ్ళు దాటంగా తీసేయాలి, కొత్త వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు మన బలమైన వర్గాలు ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే కేవలం 35 ఏళ్ళు కూర్చొని తినాలా అంటున్నాను నేను. మిగతా వాళ్ళకి ఎందుకు కావద్దు? అందుకనే జంజీ ఉద్యమాలు చూడండి. నేను కొంచెం ఉద్యోగాలు నచ్చకపోవచ్చు, జంజీ ఉద్యమాలు ఎందుకు వస్తున్నాయి? ఆర్థికంగా కునాలి తమకు నిరుద్యోగతతో జంజీ ఉద్యమాలు వస్తున్నాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా.
మన దగ్గర కూడా అటువంటి ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయి కానీ తిరగబడ్డం లేదు కానీ ప్రభుత్వ ఉద్యోగం ఒకసారి దొరికితే 35 ఏళ్ళు గ్యారంటీ కదా, ఇక సమస్య లేదు కదా. కానీ దాని రూల్ ఉంది శ్రీకాంత్ గారు, 20 ఏళ్ళు దాటితే చెప్తా, 20 ఏళ్ళు దాటితే ఒక సమీక్ష చేసుకోవాలి, వీళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా, సరైన విధంగా చేస్తున్నారా లేదా తీసేసి డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఒక్క ఉద్యోగాన్ని డిస్మిస్ అయిందా? ఇవాళ ఎక్కడికక్కడ నేను ప్రభుత్వాన్ని మద్దతు మాట్లాడేది, ఉద్యోగుల హక్కులు సాధించుకోవాల్సిన వాళ్ళ దానికి నేను వ్యతిరేకిస్తలేను. కానీ ఇవాళ ఒక్క ఉద్యోగాన్ని 20 ఏళ్ళు దాటిన తర్వాత పనితీరు బాగాలేదని అయినరా? అదే చూడండి మీరు ఆ విషయం అట్లా ఉంచితే, మీరు ఉద్యోగుల డిస్మిస్ అయ్యారా అన్న మాట అట్లా ఉంచితే అసలు ఉద్యోగుల మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. హైడ్రా విషయంలో ఎవరైతే సంతకాలు చేశారో అన్న వాళ్ళ కనీసం ఊసు కూడా లేదు. రిటైర్ అయిపోయారు వాళ్ళు, ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళ పెన్షన్లు వస్తున్నాయి, వాళ్ళ గురించి కనీసం చర్చ కూడా లేదు. బట్ కూలిపోయిన ఇల్లు మాత్రం కూలిపోయినాయి. అదొకటి మనకు శ్రీకాంత్ గారు నేను ఏమంటానంటే, అవినీతి పాల్పడుతున్న అధికారులు చూడండి, ప్రతి వాళ్ళు రోజుకు 10 మంది దొరుకుతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభినందిస్తున్నారు. ఈ సంవత్సరము మన 2020 సంవత్సరంలో అంతటికంటే 3 రెట్లు కేసులు నమోదైనాయి కదా. మామూలు కట్టలు దొరుకుతున్నాయి. మున్సిపాలిటీ, మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మొదలుపెట్టి ప్రజా జీవితానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు అవినీతి ఉందా లేదా? ఆఖరికి పోస్ట్ ఆఫీస్ లో కూడా ఉపాధి హామీ పథకం అమలు అనుసంధానిస్తే అక్కడ కూడా జరుగుతున్నాయి కదా. జీతానికి జీతం, భత్యానికి భత్యం, లంచం అనే అందరు అట్లేరు. అందరు ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు లూప్ లైన్ లో పెడతారు. నేను అందరు ఉద్యోగులు నిందిస్తలేడు, కానీ వాళ్ళు 50% మంది చెడిపోయింది రకంగా అంటున్నారు. అంటే డిఏ ఇవ్వడం వల్ల ఈ సమస్య ముందు తీసుకొస్తలేను. ఇవాళ వాళ్ళ పనితీరును అంచనా వేసే ఒక వ్యవస్థ కావాలి, నెంబర్ 1. రెండవది, సామాన్య ప్రజలకు మన ప్రభుత్వ జీతభత్యాలకు ఇంత తేడా ఉండొద్దు. అంటే జనరల్ గా ఒక ప్రభుత్వ ఉద్యోగి, చాలా సందర్భాల్లో మనం కూడా ప్రభుత్వ ఉద్యోగులు చూస్తూ ఉంటాం, వాళ్ళ సెక్టార్ వరకే మాట్లాడదాం. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, మిగతా వాళ్ళ సెక్టార్ దానికే మాట్లాడదాం, దీనికే మాట్లాడదాం. నేను ఏమంటున్నా అంటే 3% అనుకున్నా కానీ ఇది ఇప్పటికి ఒక 15% ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక విధంగా ఉద్యోగికి భారమే, నెల గడవాలి, ఖర్చులు ఉంటాయి. సో బేసిక్ పేలో ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకపోతే ఆ పర్టికులర్ సగటు ఉద్యోగికి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి అన్నది తెలుస్తున్నటువంటి అంశమే. ఒక ఉద్యోగి కోణంలో చూస్తే, మధ్యతరగతి కుటుంబాలే నాకు తెలుసు ఉద్యోగులంతా కూడా. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, 5 డిఏలు పెండింగ్లో ఉంటే 6వ డిఏ 5+1 వస్తే ఆ ఒక్క డిఏని ఈరోజు ఇస్తే ఇవి కూడా పెండింగ్లో ఉంటే అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్నటువంటి చర్చ ఖచ్చితంగా ముందుకు వస్తుంది. ఒకవైపు డిఏల పెండింగ్, ఇంకా నేను పిఆర్సీల విషయం మాట్లాడట్లేదు, పిఆర్సీలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. అది ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరాలకు ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఉంటారు. అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. దాని మీద ఇంకా ప్రభుత్వం నుంచి ఎట్లాంటి క్లారిటీ లేదు. ఉద్యోగులు దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. బట్ ఈ ఉద్యోగుల విషయంలోనే ప్రభుత్వాలు ఇట్లాంటి విషయాలు చేస్తున్నాయి ఒకవైపు. మోరోవర్ సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోతున్నారు. రైతు భరోసాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఇన్ని ఉన్న తర్వాత ఇంటర్నేషనల్ పెట్టుబడులు రాష్ట్రానికి ఏ నమ్మకంతో వస్తాయి, ఏ క్రెడిబిలిటీతో వస్తాయి, ఎక్కడ ఆర్థికంగా మనం బాగున్నాం అన్నటువంటి ఉద్దేశంతో వస్తూ ఉంటుంది. సో రాష్ట్రం పాలనలో విఫలమైంది అన్నటువంటి చర్చ రేపొద్దున దేశంలో రాదా? అంతర్జాతీయ పెట్టుబడులకు ఇబ్బంది కాదా? ఇవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్ని మనం బేరీజ్ వేసుకుంటే ఇప్పుడు మొత్తం 5 డిఏలు పెండింగ్ లో ఉండడం కానీ, ఉద్యోగస్తులను శత్రువులు కాదు కదా, మన కుటుంబానికి చెప్పిన వాళ్ళే. ఈ 3 కోట్ల మంది అయినా, మన దగ్గర ఉన్న 10, 20, 30 లక్షల మంది అయినా సరే, వీళ్ళకు వాళ్ళ హక్కులు సాధించుకోవద్దని ఎవరు అంటలేరు, చేయాల్సింది. కానీ అప్పు చేసి పప్పు కూడా తిన్నట్టు వచ్చే బడ్జెట్ మొత్తం ఈ 3-4 పథకాలకి ఖర్చు అయిపోతే, ఉద్యోగ జీతభత్యాలకు ఖర్చు అయిపోతే అభివృద్ధికి నిధులు ఇవ్వాలి. అందుకని మట్టి విక్రమార్క గారు మొన్న మన 16వ ఆర్థిక సంఘం సమావేశానికి వెళ్ళినప్పుడు ఒక ప్రతిపాదన చేసిండ్రు. ఏమనంటే, మాకు కొత్తగా FRBM పరిమితులు పెంచమని. అంటే అప్పు మళ్ళీ చేస్తారంట అప్పు కదా. అందుకని ఇప్పటికే సంక్షేమ పథకం అమలు కావడం లేదు, పెన్షన్లు వస్తలేవు. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కు వీళ్ళ సమస్యలు చెప్తాను. రిటైర్ అయిన ఎంప్లాయీస్ కి ఇప్పటికి కూడా గ్రాట్యుటీ ఇతరత్ర ఒకేసారి వచ్చి వాళ్ళు కూడా జిల్లాలలో బ్యానర్లు పట్టుకొని నిరసనలు తెలుపుతున్నారు. 2 ఏళ్ళు అవి వస్తలేవు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఉద్యోగం పోయిన తర్వాత కూడా కనీసం సెటిల్మెంట్ అని చేయాలి కదా. ఇప్పుడు అందరు ఉద్యోగులు అట్లా లేరు. చాలా మంది ఉద్యోగులకు శ్రీకాంత్ గారు, చాలా మంది ఉద్యోగులు మధ్యతరగతి ఉద్యోగులే. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఒక కళ. సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత వాయిదాలు కట్టుకోవాలి, రకరకాలు చేసుకోవాలి. చివరికి ఇల్లు కట్టుకుందామంటే ఈ డబ్బులు ఒక్కసారి వచ్చిన తర్వాత చేసుకోవడం, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని జీవితం వెళ్ళదీసే ప్రయత్నం చేసుకొని చేస్తున్నారు. నాకు కొత్త ఉద్యోగులు ఇప్పుడున్న 2004 తర్వాత ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం లేదు, తీసేశారు. దాని మీద ఉద్యోగం నడుస్తుంది. నేనైతే పెన్షన్ తీసేయడం కరెక్ట్ అంటున్నాను. ఒకేసారి గవర్నమెంట్ ఎంతైతే అమౌంట్ జమ చేసుకుంటున్నారో అంత ఇస్తున్నారు. దేశవ్యాప్తంగా ఓల్డ్ పెన్షన్ తీసేసి న్యూ పెన్షన్ విధానం వచ్చిన తర్వాత కొంత పెన్షన్ల భారం ప్రభుత్వాల మీద తక్కువే, ప్రభుత్వానికి తక్కువే, మన మీద తక్కువైనట్టే.
ఇప్పుడు ఆఫ్ కోర్స్ అవును ప్రభుత్వ ఉద్యోగాలు అవును భార్య పిల్లలతో అందరికి మనం చదివే ప్రయత్నం మనం ఎందుకు చేయాలి, మనం చదివే ప్రయత్నం లేదు కదా అని ఒకటి వస్తుంది. ఇక్కడ మాత్రం ప్రభుత్వ వైఫల్యం 3 కనపడుతున్నాయి. ఒకటేమో పెన్షన్ ఎవరైతే రిటైర్ అయ్యారో వాళ్ళకి 3 గత 2 ఏళ్లుగా, అంటే దానికి కూడా గమ్మత్ ఏమైందంటే గత 3 ఏళ్లకు పెంచిన తర్వాత ఒకేసారి రిటైర్మెంట్ పెరిగింది. చూసింది కదా మొన్న ఏది అవును అవును ఈ గవర్నమెంట్ వచ్చుడు అంటే 61 ఏళ్ళు నిండిన వాళ్ళు ఒకేసారి దాదాపు 10-15 మన మన వేల మంది ఒక్కొక్క జిల్లాలో రిటైర్ అయ్యారు చూసాం ఒకేసారి అవును 3 అవును ఏళ్ల అవును తర్వాత. రిటైర్మెంట్లు పెరిగింది అంటే వాస్తవం మీద పడ్డారు. వాళ్ళందరికీ ఇప్పటికి కూడా సరైన విధంగా అవి అందలేదట. ఉమ్. అవి కూడా సమస్యనే కదా అంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు పెన్షన్ లేదు, ఈ డబ్బులు అంత ఏం చేయాలి మరి కదా. 2024 తర్వాత ఉన్నోళ్ళు అపాయింట్మెంట్ అయిన 35 ఏళ్ళకి అపాయింట్మెంట్ అయిన అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయిపోతున్నారు కదా. అందుకని ఇవన్నీ చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం తన వైఫల్యాన్ని తప్పుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు హెచ్చరించారు. ఈ ఒక్క డిఏ కూడా మరి మొన్న పాత డిఏ, ఈ డిఏ కలుపుకొని పాత బకాయిలను కలుపుకొని ఈ జనవరి నెల జీతంతో ఇస్తా అంటున్నారు. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు ఏదన్నా డబ్బు రాగానే పక్కన ఏదో ఒక పద్దుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పద్దుకు వాళ్ళు ఈసారి కేటాయించినట్లు లెక్క అన్నట్టు. మొత్తం మీద ఉద్యోగస్తులకు శుభాకాంక్షలు తెలియాలి. ఆ ఒక్క డిఏ పెంచిండ్రు అంటే ఏమైంది అంటే ఆకలికి అన్నము సార్ ఏదో గుడ్డిలో మెల్లలాగా 6 రావాల్సినటువంటి ఆ స్థానంలో ఒక్కటి వచ్చింది, ఆ ఒక్కదానికి చప్పట్లు కొడుతున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు. అంటే అదొకే. బట్ ఇక్కడ కొన్ని కాంగ్రెస్ పాయింట్స్ ప్రభుత్వం చేస్తా ఉంటదంటే ఇంటర్నల్ గా కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. సి ధనిక రాష్ట్రం దివాలా రాష్ట్రంగా ఎట్లా మారింది, ఇది ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంధించాల్సినటువంటి ప్రశ్న. ఉద్యోగుల విషయంలో పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, పెన్షన్లలో కోత, డిఏలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. గతంలో జీతాలు కూడా టైం రాకపోయేది. ఈ ఈ ప్రభుత్వంలో జీతాలు నెలలకు ఇస్తున్నారు, 1వ తారీఖులో పడుతున్నాయి అన్నటువంటిది ఒకటి కనిపిస్తోంది. ఇంకోటి, ఎందుకు తెలంగాణ దివాలా రాష్ట్రంగా మారుతోంది అని ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అప్పుల కోసం పోతే చెప్పులెత్తుకపోయే దొంగను చూసినట్టు చూస్తున్నారన్నటువంటి మాటలు వస్తున్నాయి. ఇన్ని మాటల్లో సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగులకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్లు వేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళలకు పెన్షన్లు ఇవ్వట్లేదు. రైతు భరోసా అట్లాగే పెండింగ్లో ఉంది. మోరోవర్ ఈ జిఎస్టీ డబ్బులు ఏమైపోతున్నాయి, లేదంటే ట్యాక్స్ నుండి వచ్చేటువంటి ఎక్సైజ్ నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ ఏమైపోతున్నాయి. అండ్ 100 కోట్ల రూపాయలు పెట్టి అందాల పోటీలు నిర్వహించి ప్రపంచంలో మేము గణనంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు కానీ మెస్సీని తీసుకొచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ సింగరేణి అమౌంట్ తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఇంత హంబక్ ఒకవైపు, ఇంత దారిద్ర్య రేఖ దిగువన ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితులు, ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి ఇంకొక వైపు కనిపిస్తుంది స్పష్టంగా. ఈ గ్లోబల్ సమ్మిట్లు, 1,00,000 కోట్లు 5 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ఎంఓఏలు అవుతున్నాయి అని చెప్పేసి గ్లోబల్ సమ్మిట్లు. ఏది నిజం, ఏది ఒక అద్దాల బంగ్లాలాగా చూపిస్తోంది ప్రభుత్వం మనకు? అంటే 2 విషయాలు శ్రీకాంత్ గారు. గత 10 ఏళ్ల విధ్వంసంలో కొంత నిర్మాణం జరిగింది. గత 10 ఏళ్లలో మనం ఏ రకంగా చేసుకున్నా కొంత నిర్మాణం జరిగింది. అప్పు తెచ్చినా కూడా పప్పు కూడా తిండేది, దాని మీద ఏదో ఒక నిర్మాణం చూస్తున్నాం. ఇప్పుడు మనం కాళేశ్వరం ఉందనుకోండి, 89,00,000 కోట్లు ఖర్చు అయింది. కానీ దానికి తగ్గ ఆస్తులు కూడా ఉన్నాయి కదా, అసెట్స్ అయితే వచ్చినాయి కదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చినాయి కదా కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే అహంకారం అవినీతితో నడిపోయింది. వ్యక్తిగత అవినీతి, అదే అవినీతి అక్కడే టీఆర్ఎస్ చేసిన తప్పు ఏంటంటే వ్యక్తిగతమైన ముఖ్యంగా కుటుంబపరమైన అవినీతితోనే ఓడిపోయింది వాళ్ళు అంటారు. అంటే అవినీతి కేంద్రీకృతమైంది అక్కడ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో బహిరంగంగా ఇదంతా కింది నుంచి పై దాకా దోచుకునే వాళ్ళు తయారు. అంటే అవినీతి వికేంద్రీకరణ. వీళ్ళు మొదటి నుంచి కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అవినీతి వికేంద్రీకరణ జరిగింది. కానీ ఒక్క నిర్మాణం కూడా చేయలేదు కదా ఇప్పటి దాకా అంటున్నారు. ఒక కొత్త పథకం ప్రారంభించలేదు కదా అంటున్నారు. పాతవన్నీ అమలు చేయలేదు కదా అంటున్నారు. కోపం వస్తుండొచ్చు కాంగ్రెస్ వాళ్ళకి అన్నమాట. కానీ ఒక నిర్మాణాత్మకంగా ముందుకు పోని పరిస్థితి వల్ల ఇది జరిగింది అంటున్నారు. ఒకటేమో పాత పథకాలకు తోడు 4 ఇంతలు పెంచుతా అన్నారు. ఉదాహరణకు 2 ఇంతలు పెన్షన్ 2 చేస్తాన్నారు, 2,000 4,000 చేస్తున్నారు కదా, పోయింది కదా. 2,500 రూపాయల మహిళలకు అన్నారు, స్కూటీ అన్నారు, రైతు భరోసా, రైతు బంధు ఏంది 2 పంటలకి ఇస్తున్నారు, మేము 3 పంటలకి ఇస్తాం అన్నారు. అంటే 15,000 చేస్తాం, 12కి వచ్చింది, 2 విడతలు ఎగ్గొట్టారు. అసలు ఏ ఒక్క పథకమైనా వాళ్ళ ఏదైతే ఈ మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, ఆటో డ్రైవర్లకు 12,000 15,000 అనౌన్స్ చేశారు. ఆ పక్క రాష్ట్రంలో ప్రభుత్వం వాళ్ళకు ఇచ్చినా గానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కనీసం ఆలోచన కూడా చేయట్లేదు వాళ్ళది. ఇంకా గిగ్ వర్కర్స్ ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఎంత చెప్పినా ఆ 2-3 తప్ప ఉచిత బస్సు ఒకటి ఎట్లా కావాలి. ఇంకా ఉచిత బస్సు ఎవరు అడిగారని అదే మహిళలు అడుగుతుంటే, ఇప్పుడు ఉచిత బస్సులో రోజు ఆ మొదట్లో మోజులు తిరిగారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు లేదు అని చెప్తున్నా. నేను ఒక్కడి పోతే బస్సులో తిరుగుతాను కదా, ఆ మోజు లేదు. ఇప్పుడు ఎవరు తిరుగుతున్నారంటే గవర్నమెంట్ టీచర్లు తిరుగుతున్నారు, మహిళా టీచర్లు తిరుగుతున్నారు. నాకు వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. వాళ్ళు మొదట్లో వ్యతిరేకించారు. కొందరు టీచర్లు ఏమన్నారంటే మేము ఉచిత బస్సు వాడము, మాకేం తక్కువ, మేము దాన్ని వాడమన్నారు.
ఉచిత బస్సులు ఏం చేయాలంటే మీరు రేషన్ కార్డుతో అనుసంధానం చేయండి, పేద వర్గాలకు ఇవ్వండి. ఎవరు అడుగుతున్నారు? పెళ్లిళ్ళకు, పేరెంటాలకు, పై వర్గాలకు కూడా ఉచిత బస్సు వాడన్నా? ప్రతిదానికి మిగతా వాటికేమో ఇవన్నీ వస్తాయి సంక్షేమ పథకాలకు. ఉచిత బస్సు కేవలం ఇవాళ చెప్తున్నాను కదా, 3,000 నుంచి 5,000 రూపాయలు చెప్తున్నాయి సార్, రోజు 150 రూపాయలు మాకు బస్సు కావాలి చెప్తున్నాయి. మహిళా టీచర్లు నవ్వుకుంటూ చెప్తున్నారు. అంటే వాళ్ళు మొదట్లో వ్యతిరేకించారు, ఇప్పుడేమో దాన్ని సమర్థించుకుంటారు, ఎందుకంటే బాగానే ఉందని చెప్పి. అందుకని అన్ని వర్గాలకు ఉచిత బస్సు పనికిరాని పథకమే. రెండోది, మీరు ఏదైతే ఉచితాలు 200 యూనిట్లు అంటున్నారు, 200 యూనిట్లకు కూడా అందరికి ఎందుకు పర్మిషన్? ఇప్పుడు ఎట్లాగో మన రేషన్ కార్డుతో అనుసంధానం చేసింది కదా, కొంత నయం. ఎందుకంటే అందరికి 200 యూనిట్ లోపల క్యాన్సిల్ అవుతలేదు, రద్దు అవుతలేదు, మంచిది. మూడోది ఏంటంటే రుణమాఫీ కూడా 42,000 కోట్లు, 36,000 కోట్లు అన్నారు. పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాడే ఆఖరికి వచ్చి 20,500 కోట్లు రద్దు చేశారు. సరే, అయిపోయింది. అందులో కూడా సభల్లో ప్రకటించేది ఒకటి, అసెంబ్లీలో ప్రకటించేది ఒకటి, గ్రౌండ్ రియాలిటీ ఒకటి. ఈ అప్పుల గురించి బడ్జెటరీ అప్పులు అప్పుడైనా ఇప్పుడైనా తక్కువే ఉన్నాయంటే, వీళ్ళు వచ్చిన తర్వాతనే ఆనాడు బడ్జెట్ అప్పులు 3,50,000 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క గారి అసెంబ్లీ సాక్షి చెప్పింది కదా. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు చేసిన అప్పులు 2,00,000 కోట్లకు వచ్చినాయి, బడ్జెటరీ అప్పులే. మీరు వేరే కాదు, మూసి ప్రక్షాళనకి ఇప్పుడు డబ్బులు తీసుకురాలే, చేస్తా 4,000 కోట్లు చేస్తామంటున్నారు. ఇతరత్ర ఒక్క పని కూడా నిర్మాణాత్మకంగా ఈ 2 ఏళ్లలో మొదలైంది ఒక్కటి చూపించమని మాట్లాడితే, ఉచిత బస్సు, కరెంటు ఫ్రీ, రుణమాఫీ, ఈ తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నారు? లేదు కదా. ఇప్పుడేమో ఉద్యోగులు జీతభత్యాలకి ఎక్కువ పెరుగుతున్నాయని ఉద్యోగుల మీద బదనాం చేసి కూడా నన్ను కోసిన డబ్బులు లేవు, చంపిన డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో మరి ఎందుకు జరిగిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది బాగా. మా రూపాయి మార్క మీరు దేశవ్యాప్తంగా పోయింది, ఇక్కడ కూడా పోయింది అనుకోండి, అది వేరు. కానీ మిగతా అంశాలకు వస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ప్రజల నమ్మకం లేకనా, లేకుంటే ఎట్లనో రియల్ ఎస్టేట్ నుంచి మొదలు పెడితే వ్యవసాయ రంగంలో కూడా ఇప్పుడు చూస్తున్నాం కానీ పెట్టుబడికి డబ్బులు లేకుండా ఉన్నది చూస్తున్నాం. మన రైతు భరోసా పడతలేదు. ఇవన్నీ స్వయంకృతాపరం పోతుంది. ప్రతిరోజు కొత్త ఇష్యూ వస్తుంది కదా శ్రీకాంత్ గారు, రోజుకు కొత్త ఇష్యూ వస్తుంది. మీరు అన్నట్టు అన్ని వర్గాల్లో అసహనం కనిపిస్తుంది. నిరుద్యోగులు రోడ్ల మీదకి రావడాలు, అటు రైతులకు కనీసం యూరియా వేయలేనటువంటి పరిస్థితి, రైతు భరోసా వేయలేనటువంటి పరిస్థితి, ఉద్యోగులకు జాబ్ క్యాలెండర్లు వేయలేనటువంటి పరిస్థితి, ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేయలేనటువంటి పరిస్థితి, మహిళలకు పెన్షన్లు అన్నారు, పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇంకా 420 హామీలని చదువుకుంటూ పోతే ఇంకో 2 గంటలు పడతా ఉంటుంది. ఈ పల్లె ఈ రియాలిటీ ఒకవైపు అయితే, మైండ్ డైవర్షన్ రాజకీయాల్లో ఇప్పుడు మహిళా ఐఏఎస్ మీద ఆరోపణలు చూస్తున్నాం కదా, అవన్నీ చూస్తున్నాం మనం కదా. అధికార కేంద్రీకరణ, అధికారంలో బంధువులు పాల్పంచుకుంటారు. గతంలో ప్రజలు తిరగబడి ఏం చేశారు? కేసీఆర్ పరిపాలన ఎందుకు వద్దన్నారు? కుటుంబ పాలన వద్దన్నారు, అహంకారం అని వద్దన్నారు, అవినీతి అని వద్దన్నారు. మీరే అదే పని చేస్తే మరి తుంటనెత్తేసి మొద్దును పట్టుకున్నారు. సార్, అన్ని ఆర్థిక పరంగానే ముడిపడున్నాయి ప్రతి ఒక్కటి అంశం. నేను ఏమంటున్నా అంటే, ఇంత జరుగుతోంది, ఇంత లోటు జరుగుతోంది, ఇంత వ్యతిరేకత వస్తోంది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేపు పొద్దున తెలంగాణ క్రెడిట్ రేటింగ్లో దిగజారేటువంటి పరిస్థితి ఉంటుందా? ఇప్పటికీ అప్పులు పుడతలేవు, అప్పులు రావట్లేదు, ఎఫ్ఆర్ఎంబి పరిధి దాటి తీసుకునేటువంటి పరిస్థితులు కూడా దాటిపోతున్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేటువంటి పరిస్థితి లేదా? రియల్ ఎస్టేట్ పడిపోయింది, అసలు ట్రాన్సాక్షన్స్ జరగట్లేవు రాష్ట్రంలో అన్నది కూడా కొంతమంది రియల్టర్స్ నుంచి వినిపిస్తోంది. సో క్రెడిట్ రేటింగ్ దిగజారుతోందా? భవిష్యత్ తెలంగాణ ఏంటి? ఉంది కదా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారే మన 16 ఆర్థిక సంఘాలు మాకు ఎఫ్ఆర్బిఎం పరిమితులు పెంచండి అంటే ఇంకా అప్పు చేసే అవకాశం ఏమంటున్నాడు తెలియగలరు. రెండోది ఏమంటున్నాడు, ఏదైతే తాత్కాలిక ఉద్యమ అప్పులు అంటాం, రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఓవర్ డ్రాఫ్ట్ అంటాం కదా, మనం అట్లా ఇచ్చినట్టు కొంత డబ్బులు రాగానే మళ్ళీ అడ్జస్ట్ చేస్తుంది. అట్లా చేసే ఇప్పుడైతే రిజర్వ్ బ్యాంక్ ఏమంటుందంటే, మీరు ఇచ్చిన ఉద్దర ఖాతాలు తీర్చలేనిది ఎఫ్ఆర్బిఎం పరిమితులు ఎందుకు వేస్తామంటున్నారు కదా. వాళ్ళు పెంచితే ఇస్తారు ఎఫ్ఆర్బిఎం పరిమితులు, దానికి టైం ఉంటుంది, టైం లిమిట్ ఉంటుంది. ఈ పథకం అమలైన తర్వాత దాని లాభాలు వస్తే చేస్తామంటారు. అందుకని ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలుగా చాలా రకాల విప్లవైంది. అట్లాగే ఉద్యోగుల జీతభత్యాలు కానీ, మనకు రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు, ఇతరత్ర గ్రాట్యుటీ ఒకేసారి వచ్చే మొత్తం వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇవాళ డబ్బులు లేకుంటాయని. 5 డిఏలు పెండింగ్ ఉంటే ఒకే డిఏ ఇచ్చారు, అది కూడా. అందుకనే వేదనకు ఔషధం ఎట్లా ఉందంటే, పునారిలు పోయి ఇక నాకు కడుపున వస్తుందంటే పూర్తిగా పడిపోయిందంటే చిటికెన వేలు అందిస్తాను చూడండి, అప్పుడు చాలా గొప్ప అనిపిస్తుంది. ఆకలైన వాడికి అన్నం పెడితే కావరం బట్టి పెట్టి, లేకుంటే వేదనకు మందు లేకపోతే మందు, నొప్పి లేకపోతే మందు పెడితే, నీటి మందు పెడితే గుండె అయినట్టు ఇవాళ ఉద్యోగులు కినారిడిపోయి చివరికి 1 డిఏ వచ్చినా సంతృప్తి పడే పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఇవ్వకే ఇస్తే దాపెట్టి దత్తుకున్న వాడికి డబ్బులు మంచినీళ్ళు ఇస్తే ఎట్లా నీ కడుపు చల్లకుండా అంటారు తాత్కాలికంగా అట్లయింది. కనుక ఈ ప్రభుత్వానికి ఇది ఒకటి ఎండబెట్టి అన్నం పెట్టినట్టు అయితే అయింది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి
అటు ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి 6 డిఏల్లో ఒక డిఏని ప్రభుత్వం అమలు చేస్తూ విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. సో జూలై 31 జూలై 2025 నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో ఈ అమౌంట్ మొత్తం పడబోతోంది. సో వాళ్ళ వేతనాలు కూడా పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక డిఏని విడుదల చేసింది. సో దీంతో ఉద్యోగుల్లో కొంత మాత్రం సంతృప్తి వ్యక్తమవుతోంది. బట్ మిగతా వాటి పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి అన్నటువంటి ప్రశ్న ఇక్కడ ప్రధానంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, క్రెడిట్ రేటింగ్ తెలంగాణ ఎట్లా ఉంది, రాబోయే పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్.